హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పొద్దున పూట చూస్తున్నట్టయితే కనుక సో టైం వచ్చేసి ప్రస్తుతానికి పొద్దున 7:51 అయింది. సో ఈ రోజు అయితే హైలైట్ ఫ్రెండ్స్. ఈ పిల్లలు అయితే తొందర లేచి ఈరోజు ఆల్రెడీ నిల్లు పోసుకునేది, చిన్న పాప కానీ పెద్ద పాప కానీ. కాకపోతే పెద్ద పాప మళ్ళీ పండుకునే ఏమో భారత నిల్లు పోసేటప్పుడు ఒక దెబ్బ కొట్టిందంట. వచ్చాయి నన్ను తొట్టిలేకయ్యా అని ఏడుచుకుంటే పాప. అట్లనే చెప్తావు, పొద్దుగాలు లేచేదే నిద్రకు వచ్చేదే పండుకుంటాను అనుకొచ్చానని నీళ్ళు పోసుకొని పండుకుందామని నీళ్ళు పోసి పండబెడితే మరి ఇంటికి నీళ్ళు వచ్చేటప్పుడు కొంచెం సదా ఇచ్చా. ఓకే టేస్ట్ అండి. నన్ను కొట్టిందానికే పండుకున్నానని కొట్టిందానికే పండుకునేదని చెప్తావు కదా. మరి దానికే ఏడుచుకుంటూ పండుకునే ఇద్దరికి నీళ్ళు పోస్తే. ఎవరో కమెంట్ చేసిండ్రు, మీ చిన్న పాపకు మాటలు వస్తావా చెప్పండి, ఎన్ని నెలలు అని. 9 నెలలు అని రిప్లై ఇచ్చానే. ఇంకా మాటలు వస్తావా అనే సంగతి దాని గురించి అయితే మాత్రం అప్పుడే అట్లా వస్తావని ఇంకా లేదు. మా హెబ్రికి కూడా ఇంకా సరిగా అసలు మాటలు రావట్లేదు. చిన్న చిన్న పదాలు తప్ప మాటలు రావట్లేదు పెద్ద పాపకే. ఇంకా చిన్న పాపకి అప్పుడే అంటే లేదు, ఇంకా టైం పడుతుంది ఫ్రెండ్స్ రావడానికి. వచ్చిందండి పాపకి ఇప్పుడు 9 నెలలు అనమాట. 9 నెలల్లో ఉన్నదన్నమాట పాపకి. నిండా 8 నెలలు. ఈ పేరు అనుకుంటే 9 నెలల్లో కూడా పెడుతుంటే ఇప్పుడు కానీ ఉండదు. కానీ ఇంకా ఈ అమ్మకి బర్త్డేకే మొన్నగానే ఎన్ని పేర్లు చెప్తే అవుట్ కన్నా ఏమన్నా మూలుగుతురా. మరి ఇంకా మీ ఇష్టమో ఈసారి. ఇంకా అసలు మిమ్మల్ని అడగడం ఏంటికి నానే పెడదాం అనిపిస్తుంది ఒకసారి. కానీ ఆయన పేరు మమ్మల్ని అడిగితే ఐరా ఫిబ్రవరి నువ్వు అనుకునేవి పెట్టే. ఎందుకో ఈసారి నాకు అంత కాన్ఫిడెంట్ రావట్లేదు ఫస్ట్ లెక్క. అదే అందుకే మిమ్మల్ని అడుగుతుండా. ఐరా ఫిబ్రి అనేది నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి పెట్టేస్తే ఎవరితోనేమని. ఎవరిని అందరికి నచ్చాలి అని పెట్టేస్తే. ఇప్పుడు నాకు కొంచెం ఏమో అంత కాన్ఫిడెంట్ లేదు, అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమ్మా బాగానే ఉండదు, కరెక్టేనా లేదా చూడండి అని. ఎంతమందిని అడిగాను అంతమందిని అడిగానే. పాపా ఇట్లా కూర్చుంటేనే ఊకుంటుంది. పండబెడితే అనుకో ఇంకా అంత పొరలు ఇక గోడ కొట్టుకుంటుందని ఇట్లా కూర్చోబెడుతున్నాను. కసి పాప బంగారు తల్లి. ఇప్పుడైతే మాత్రానికి అవ్వకేస్తే మాత్రం ఉప్మా చేస్తున్నాను. మా చిన్న పాపను కూడా పండబెడితే ఇద్దరు పిల్లలు అయితే పండుకునేరా. ఈ టైంలోనే చక్కగా పని చేసుకున్నాను. నేనైతే బట్టలు అనిపెట్టిన బండలు తుడసాలి. ఇంకా అవ్వకైతే మాత్రానికి ఫస్ట్ ఉప్మా చేసి తినిపిస్తాను. అవ్వ కూడా కొద్దిసేపు పండుకుంటుంది. ఇంకా పాలు గుడ్డు ఇచ్చా. ఇక్క ఉడిగడ్డ అసలు తినకూడదంట, చలవని వద్దని చెప్పారా. అందుకోసమని ఎల్లిపాయ వేసి తిరగతిస్తాను. ఉప్మా 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 పడతాం ఉప్మా కాదు ఎట్లా ఎట్లా సప్పగా తప్పదమ్మా కొన్ని రోజులు. ఎక్కువ కూడా అప్పుడు బాగా తింటుండే, కూడా ఎక్కువ తినలేదు. అవ్వ బాగా కడుపు నిండి తినేదన్నమాట. అసలు ఇప్పుడు బూ కూడా సరిగ్గా తినదు. నిన్న రాత్రి రట్టి నాటుకోడి పులుసు బాగా కలిపి తినిపిస్తే గింత బువ్వ వేసుకోసం తినవా అంటే వద్దు అనుకొచ్చాను అంటున్నది. రట్టి తిన్నాక గింత బువ్వ అని తింటున్నా. బువ్వే తినలేదు అసలుకి. బువ్వ కూడా తక్కువే చూడండి. ఎంత బాగా కడుపు నిండి తినేది పాపం. ఉప్పు కారం ఇంకా అన్నీ తక్కువే సప్పగా. పచ్చిమంటే అదే మరి. అన్ని కాయలు కూడా తినొచ్చు అంట. వంకాయ, పుండుకూర, పచ్చిమిరపకాయలు, ఉర్లగడ్డ అట్లాంటి తినకూడదు. పొప్పాయి పండు మొన్న తెప్పించింటి తినేదంట అవ్వ. పొప్పాయి పండు, కర్పూజ పండు తినొచ్చంట. వచ్చేటప్పుడు తీసుకోరా, ఎన్నూరు పోతావు కదా, పొప్పాయి పండు తీసుకోరా. పండే తెస్తామనుకుంటుంది. పండ్లు అంతా మాగిపోయిండే. మనతోనే ఇంకెక్కువ రోజులు ఉండవని ఆడే కట్ చేసి అమ్ముతారు కదా పప్పులు, అది తీసుకొని వస్తుంది. అయితే రెడీ అయింది. కవ్వ దగ్గర
హాస్పిటల్కి పోయి అవ్వకు తినిపిస్తాను పండుగ. గుడ్ మార్నింగ్ రా గ్రానీగా. వీళ్ళు ఎవరు ఇంకా లేట్లేరు ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ప్రశస్త కూడా చేయడం పెట్టుకుంటారు. రాత్రికి లేట్ పడుతుంది ఏమో మరి. బాగుండదా గ్రాని? మాట్లాడరా ఒకసారి. గ్రాని మాట్లాడు ఒకసారి. బాగుండదమ్మా నాకేను. ఏం పేరు అతని పేరు? ఈనోదు. నా పేరు నా పేరు చెప్పు. ఏమలే అది అల్లొద్దమ్మా, నాన్న బాగుండదమ్మా అని చెప్పు. బాగుండవు. ఉప్మా రాత్రి చెప్తే కదా చేసుకొస్తానండి, ఉప్మా చేశాను. చూడు ఒకసారి టేస్ట్. మందులు వేసుకుంటావా? పక్కన వేసుకునేటివి వేసుకుంటావా? అదే మరి. సార్లే అంతటే తింటాదా? తింటే తూలే. ఆ గడ్డితోనే తినిపిస్తావా? మరి అదే. గ్రాని గాడు వచ్చేటి వేళ. అవ్వ గురించి, అవ్వ హెల్త్ గురించి చెప్పు ఎట్టుండదు ఇప్పుడు? మాట్లాడుతున్నదా, నడుస్తున్నదా అని అడుగుతున్నారు. అవ్వ అయితే మాటలు వస్తున్నావా ఎవరికి? తొదులు పోతాయి కదా. సరే మాట్లాడాలని అనుకుంటావు కానీ మాటలు తొదులు పోతాయి కదా. సరే చేతులకి కాళ్ళకి నీకు నూనె రాస్తున్నామా? ఎక్సర్సైజ్ చేయాలా? ఇట్లా అనాలా? అందం. ప్రిన్స్ కొట్లు వేసేదా? పోయ్ ప్రిన్స్ ఇట్రాలే. ప్రిన్స్ నా కొడక ఇట్రా. ప్రిన్స్ ఇట్రా. రమ్మన్నప్పుడు రావు, అవసరం లేనప్పుడు ఊకొచ్చి తలకాయ తింటావు. తిక్కి క్వశ్చన్లు అన్నీ అడుగుతుంటుంది ప్రిన్స్ అక్క. ఒక్కోసారి బుర్ర వేడెక్కిపోతుంటుంది కదా ప్రిన్సి? అవు నీకు కాదు. కాదు, ఎన్నో తారీఖు ఇచ్చేది నీకు పింఛను? మరి 1 తారీఖా? 1 తారీఖు. మరి 7 తారీఖు ఎంత? 17 కదా. ఇంకా దేన్ని టైం ఉన్నదిలే. వద్దు పెట్టుకునేవా నా పింఛను మొన్నటిది? మరి మొన్న పింఛన్ వచ్చింది, కోడిగుడ్లు పాలకి ఇచ్చేదనంట. అవునా? మంచిదిలే. సో మొత్తానికి అయితే కనుక చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే. ఎందుకంటే భారతి కానీ విమలమ్మ కానీ అవ్వనైతే చాలా బాగా చూసుకుంటున్నారు అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే ఈరోజు. అన్నం తినిపించేటప్పుడు కొంచెం చూస్తుంటే కానీ ఎవరు గ్లోరక్క తినిపించేటప్పుడు చూస్తుంటే, కూరక్క తినిపించేటప్పుడు ఎక్కువ చూస్తుంటారు అనమాట. సో నిన్న ప్రేమిలమ్మ తినిపియంగా చూస్తే, ఈరోజు భారతి తినిపియంగా చూస్తే. సో అవ్వనైతే మాత్రం ఏ టెన్షన్ లేదు ఫ్రెండ్స్. కొంచెం ఎక్కడో ఉండే నాకు లోపల బాగా నడుస్తుంది. ఏం సడన్గా ఇట్లా అంటే తన పని తను కూడా చేసుకోలేని ఇబ్బంది ఉన్నది కదా ఎట్లా ఇప్పుడు అనే ఒక ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు కొంచెం మనసు బాగుందన్నమాట. సో బాగా చూసుకుంటున్నారు. భారతి బాగా చూసుకుంటుంది, ప్రేమిలమ్మ బాగా చూసుకుంటుంది అవ్వని. సో ఏం ప్రాబ్లం లేదు, బాగానే చూసుకుంటుంది. మనసు బాగుంది ఈరోజు నాకైతే. కాదు వినోద్,
రిక్వెస్ట్ చెప్పుదురా నా పని అయిపోయింది ఇప్పుడైనా అంత చూపిద్దామని తలకలు నువ్వే అందరు పోయి వచ్చే వినరు తినే తినే బూ తినిపిస్తే లేచి నువ్వు అట్లా అన్న ఇట్లా బూ తినిపించి ఆట పెట్టారా బండ్లు కడుక్కుంటే సామాన్లు కడుక్కుంటే బట్టలు పిండేసి గ్యాస్ కడిగితే అంతా అయిపోయా ఇప్పుడే అయిపోయింది మొహం కడుక్కొచ్చుకోపో ఎండకు పోయొచ్చు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా అంత స్టవ్ అయితే మాత్రానికి అంత కడిగి పెడితే బండలు కూడా కడిగాను ఇంకా మీతో మాట్లాడుతుంటే మా చింతాలే నన్ను చూస్తుంది నీకు మాటలు అర్థమైతేనే చిన్న పాప ఆ పాప అర్థమైతే నీకు మాటలు మమ్మీ ఓ మమ్మీ అయిరా నాయనకి పోగా నాను దాయిరా సరే ఫ్రెండ్స్ టైం వచ్చేసి సాయంత్రం 6:30 అయింది. సో మా హెల్రీ సెల్లు చూడద్దు బాబా కొడతాను ఓకే పాస్ చేసేది వచ్చు యాడ్ స్కిప్ చేసేది వచ్చు ఇదిగా ఓలే బంగారు తల్లి ఎంత బంగారు లెక్క కూర్చునేది చూడి నువ్వు చిన్నదానికి పెద్దదానికి ఏడ్చుకుంటా. సో ఎప్పటి నుంచో అంటున్నాను ఫ్రెండ్స్ జున్ను చేయి బేబీ జున్ను చేయి బేబీ జున్ను చేయి బేబీ అని జున్ను పాలు కావాలి వినోద్ జున్ను పాలు కావాలి వినోద్ అని భారతి. సో ఫైనల్గా అయితే జున్ను పాలు దొరికినాయి. సో ఇంటి పక్కన వాళ్ళ ఎనబోర్డు అయితే ఇనింది. సో పాలు అయితే జున్ను పాలు అయితే కొన్ని సో భారతి అయితే వెళ్ళి అడిగి తీసుకొచ్చింది అనమాట. ఇప్పుడు వీటితో జున్ను అయితే చేస్తుంది అనమాట భారతి. కొంచెం అవుతుందేమో పాలు కొన్ని అవే ఇంకా నేను చెప్పిన దానికి అయితే అసలు తీసి పెట్టేది అనమాట. పాప నువ్వు చేసుకుంటానంటే కదా పాప పాలు తీసి పెట్టేది చూడడానికి సరే అని బిడ్డ పంపించింటే అక్కడ పాలు ఉన్నాయి రాని చెప్తే పై తీసుకొని వస్తుంది తిందాము చేసుకుందామని జున్ను ఆశ అయితే ఉండదు కానీ వీటికి కావాల్సినవి లేవన్నమాట. బెల్లం మెయిన్ బెల్లం లేకుండే ఇంకా అంగడి పోయి ప్రశస్తకి నంపించింది దగ్గరే అనమాట అంగడి. ఇంకెవరు పిల్లలు కనిపించలేని దానికి ప్రశస్త బెల్లం తెత్తరా అంటే తీసుకొని వచ్చి అనమాట ప్రశస్త అయితే. ఇంకా లేట్ చేయకుండా జున్ను తిందాం పడి ఎన్ని రోజులు అయింది అసలు. నేను నిజం చెప్తాను ఎమ్నూరులో ఉన్నప్పుడు అసలు జున్నే తినలేను ఇంటికి వచ్చినాకే తినడం. జున్ను 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 అంటారు కానీ ఎట్లుంటుందో అనుకునేది. ఒకసారి వినోద్ బయట తెచ్చిండే తర్వాతకి నేను చేసింటే ఒకసారి బయట జున్ను అదొక రకం జున్ను అది జున్ను పాలు అది పౌడర్ తో చేసేది. ఇది స్వచ్ఛమైన జున్ను పాలు ఇవి. మన పల్లెటూరులో మాత్రానికి కరెక్ట్ నిజమైన పాలు బాగా దొరుకుతాయి చూడండి. చాలా తక్కువలేని దొరికేది కాకపోతే శ్రేష్టమైన పాలు జున్ను పాలు. నేను అందుకు గ్లాస్ నీళ్ళు ఇవ్వ నాన్న అందుకుంటాను వద్దులే. ఉడకు పెడుతుంది అసలుకి ఇంట్లోనా. బెల్లం కరిగించేకి నీళ్ళు తర్వాతకి కొన్ని ఒక 2-3 యాలక్ బుడ్డలు కూడా తీసుకుంటే బాగుంటది చూడండి. బెల్లం వేసుకుంటేనే బాగుంటది జున్ను ఎందుకంటే బెల్లము ఐరన్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి చాలా మంచిది. నేనైతే చిన్నప్పటి నుండి బెల్లం అలవాటు లేదు ఇటుకు వచ్చినాక బెల్లం తింటున్నాను. బెల్లం అలవాటు లేదే పండ్లు పసక్క చక్కెర తింటే పోతాయి బెల్లం కాదు. ఏదైనా కానీ తీపి ఎక్కువ తింటే పోతాయి. ఎక్కువ సర్లే ఎందుకో చూడు నా పండ్లు చూడు నీకు గుర్తొచ్చేది. తీపి ఎక్కువ తినే వాళ్ళు కూడా ఎక్కువ వేసుకోండి అంటే ఎక్కువ తినొద్దండి. తీపి ఎంత కానీ అది మంచిది కాదు. ఒక లిమిట్లో తినండి అని చెప్పాలా. కాదు వినా ఆయన కూడా వినా ఈ బెల్లంకి పండ్లకి సంబంధం లేదు. చక్కెర తింటేనే పండ్లు పోయేది. ఎందుకంటే చాక్లెట్లో చక్కెర వేస్తారు. బెల్లం కరిగినకైతే కొన్ని నీళ్ళు వేసి బెల్లం అయితే కరగని తర్వాతకి అలగుళ్ళు కూడా ఒకే పరేషన్. ఇంకా ఏమినో ఇంత కథ ఇస్తుంది నానేద్దాం అనుకుంటే వంటివి ఎంత కథ ఇస్తుంది. ఎండాకాలము ఇంకా మే నెలలో మరి ఫుల్ మెయిన్ ఎండాకాలం అంటే
అయినా నిన్న నెల ఉంటే ఎండలు ఎక్కువ ఇది నెల మార్చి, మార్చు, ఏప్రిల్, మే, మే మా పెళ్లి రోజు, జూన్ నా పుట్టినరోజు, జూలై మా పుట్టినరోజు. ఏదో మాట్లాడుకుంటారు మా అమ్మ వాళ్ళు అవుతారు, నాన్న అవుతాను అనుకునేవే. చింతలే పెద్ద బిడ్డగా వచ్చా చెప్పు బిడ్డ. పాపం తోలుకొని వచ్చానని చూపిస్తా. నెత్తికి ఇప్పుడు దూగితే ఎట్లా చేసుకునేది చూడే. ఏం లేదు బిస్కెట్ అని తోలుకొచ్చా తలాక ఒకటి. సరేలే కొన్ని పట్టుకుని కాదు. హెబ్రి కూడా అక్క కదా. హెబ్రికి ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు అక్కలు, ప్రశస్త ప్రిన్స్ అక్కలు, ప్రైజ్ ఈ చిరు పాపలు నడిపింది ఇప్పుడు మా ఐరా తల్లి. నేను పాలేస్తాను రాక మా ఇత్త కాయగూరలు కంపించింది అనమాట. పాలేస్తా చూడే చూసుకొచ్చేయమ్మా చేతిలో పాపది నువ్వు. రాత చిక్కుడుగాయలు బాగాలేవు, పురుగు ఉంటావని నేతి బెరకాయలు వేస్తా. సర్లే బాగుండాలి ఏవో ఒకట్లే వేసుకో, చిన్న బాగుంటుంది. జున్ను చేస్తున్నాను అత్త. జున్ను పాల, జున్ను పాలు వాచిన అమ్మని అడిగింటి నిన్న. ఉండా ఎదుకషన్ అని వీడికి తీసి పెట్టింటే తీసుకొని వస్తాయి. బాగుంటుంది జున్ను పాలు మజ్జిగ తింటే బలం మంచిది. ఏమంటే ఇవి మనకి శ్రేష్టమైనవి కదా. ఇంకేం లేదు, ఇంకా మామూలుగా ఇంకా అవుతాయి. ఇంకా అవి ఉడుకు పడుతున్నది కదా, ఇంకా అవందుకు అవే పాలు అవుతాయి అనమాట. కొంచెం కలుపుకుంటున్నారు అడుగంటుకుండగా. ఇంకా చూడండి అబ్బా, ఇంకా జున్ను అయితే రెడీ అవుతుంది. కొంచెం రవ్వలాగా వచ్చింది చూడండి పాలైతే. ఇంకా ఇట్లా జున్ను అయితే మాత్రానికి రెడీ అవుతుంది. ఇట్లా రవ్వ వస్తుంది అనమాట పాలు. ఉడకంగా ఇంక ఇట్లా అవుతుంది అనమాట జున్ను అయితే. ఇంక బాగా ఇట్లా ఉడికితే జున్ను అయితే రెడీ అవుతుంది చూడండి. మొత్తానికి అయితే జున్ను రెడీ అయ్యింది. జున్ను చూడు రవ్వ ఇట్లుంటుంది రవ్వ. అయితే రెడీ చేసింది జున్ను. సో చాలా బాగా కనపడుతుంది అది రవ్వ 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 వచ్చేది అసలు ఇది. సో బేబీ తిందామా? దా చల్ అది తిరగొట్టేసావు. స్మెల్ వస్తున్నది నీకు? వస్తున్నది. తింటే అంత బాగుండదు. నేను కొంచెం టేస్ట్ చేసి ఇంకా నన్ను మెచ్చుకుంటావు రా నువ్వు. తినగా బెల్లం కూడా కరెక్ట్. బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడో చింతమంది చెట్టు కింద ఆడుతుంటే అది ఎనగొడ్డు ఈనేదాన్ని కలిసి దాని కింద ఆడుకుంటుంటే అందరు పిల్లలు మోసిమమ్మలు రాజమమ్మలు. సో వాళ్ళు పెట్టిందనమాట మమ్మల్ని అందరూ చూసిన వాళ్ళందరికీ. అంటే నా లైఫ్ మొత్తం మీద 3 సార్లు తినేది. 3వసారి రియల్ పాలతో రియల్ జున్ను తినడం. నన్ను 2వసారి. నేను 3వసారి నీకంటే ఒకసారి ఎక్కువ తినేది అంతే. చెప్తే కదా ఫస్ట్ వాళ్ళు ఇట్లా మా అమ్మ చింతమంది చెట్టుకుండా ఆడుకుంటుంటే అప్పుడు పెట్టాలి అంటుండే అనమాట. అవులే ఆడ తిని దానికి తుడిచి రావాలా తల్లిలాక తల్లి ఎనగొడ్డికి. అప్పుడు ఇప్పుడు అట్లా ఏం లేదు. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా ఉంది. ఇది మా ఇతరులకి ఇచ్చోసారి పోయి ఇంకా ఉంది. మా అమ్మ
మా అమ్మకి భలే ఇంట్రెస్ట్ ఇట్లా అంటే. సో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్ బాయ్ అండి అందరికి.